శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈ రోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, లలిత రహస్య సహస్రనామాల ఫలితాల్లో రహస్యమైన ఫలితాలు తెలుపుతున్నారు. ఆ యుద్ధ వాతావరణమే ఇంకా కొనసాగుతుంది. యుద్ధంలో ఇప్పుడు ఏం జరిగిందో వివరించండి. తప్పకుండా అండి. మనం ఈ నామంతో మనం యుద్ధ వాతావరణం నుంచి మళ్ళీ అమ్మవారి యొక్క శక్తి మహిమలు తెలుసుకునే వాతావరణంలోకి వస్తాము. ఈ అమ్మవారు విజయం చేయటానికి దగ్గరలోకి వచ్చేసాము. ఎందుకంటే సాక్షాత్తు సదాశివుడి యొక్క పాశుపతాస్త్రాన్ని ఆవిడ తీసుకొచ్చింది. పాశుపతాస్త్రానికి ఎదురీదే వాళ్ళు ఎవరు లేరు కదా. లేరండి. కాకపోతే పాశుపతాస్త్రంతో కూడా అతన్ని సంహరించకుండా ఆవిడ సైన్యాన్ని సంహరించింది. అతన్ని సంహరించాల. అంత పెద్ద అస్త్రం వచ్చినా కూడా అంటే అమ్మవారి ప్రయోగం అంతవరకే చెప్పింది. అతని సైన్యానికి మహాపాసు పతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికులు. ఇప్పుడు ఇంకా పెద్ద నామం ఉందండి. ఇది కామేశ్వరాస్త్రం. కామేశ్వరుడు అక్కడ సదాశివుడు, ఇక్కడ కామేశ్వరుడు. అంటే వీళ్ళు సహస్రార చక్రంలో ఉండే కామేశ్వరుడు కామేశ్వరి. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ భండాసుర శూన్యక. సైన్యాన్ని సంహరించేసింది, పుత్రులను సంహరించింది, సైన్యాధిపతులను సంహరించింది. ఇప్పుడు కామేశ్వరాస్త్రం ప్రయోగించింది. కామేశ్వరాస్త్రం భర్త యొక్క పాశుపతాస్త్రాన్ని ఉపయోగించడం వేరు, భర్త యొక్క అస్త్రాన్ని వేయటం వేరు. పాశుపతాస్త్రానికి అధిపతి ఎవరంటే సదాశివుడు. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతాస్త్రాగ్నికి అంటే మహాపాశుపతాస్త్రం ఉంది కనుక దానికి అధినేత సదాశివుడు. ఇది కాక ఇప్పుడు మన యొక్క శక్తులు వేరు, మనం వేరు కదా. అవునవును. అలాగే ఇక్కడ సదాశివుడి యొక్క మహాపాశుపతాస్త్రం వేరు, కామేశ్వరాస్త్రం వేరు. కామేశ్వర రూపంలో ఉన్న అస్త్రం వేరు, కామేశ్వరాస్త్రం వేరు. ఇక్కడ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధత భండాసుర శూన్యక. చివరికి శ్రీమాత ఏం చేసింది, భండాసురుడి మీద కామేశ్వరాస్త్రం ఉపయోగించింది. కామము అనగానే కోరిక తీరటమేనండి. ఇక్కడ ఇద్దరి కోరికలు ఉన్నాయి. అమ్మవారికి భండాసురుడిని సంహరించాలనే కోరిక, భండాసురుడికి అమ్మవారి చేతిలో మరణం పొంది మోక్షం పొందాలనే కోరిక. ఇద్దరిది కనుక కామేశ్వరాస్త్రం వచ్చింది ఇక్కడ. అక్కడ ఇద్దరి కోరిక ఒకటే. అమ్మవారు ఎప్పుడు భక్తుల్ని రక్షించటంలోనే ఉంటుంది కదా. కరుణాతరంగితాక్షి అమ్మవారు. అవును, కరుణాతరంగితాక్షి. అందుకని ఎప్పుడైతే కాచతి కరుణా విహరతి అన్నాడు, దాన్ని మించిన వేదవాక్యమే లేదండి. కరుణ రూపంలో అమ్మవారు విహరిస్తోందని ముఖ కవి చెప్పాడు కదా. అవునండి. కరుణే ఆవిడ అన్నాడు కదా. అందుకని ఆ కరుణా సముద్రం ఆవిడ కళల్లో ప్రవహిస్తున్నంత కాలం ఎటువంటి దుర్మార్గులకి కూడా మోక్షం ఇస్తారు. ఇవ్వకపోవటం అనేది అమ్మవారి తరఫు నుంచి ఉండదు. అందుకని ఈవిడేం చేసింది, ఇప్పుడు తనకి మోక్షం ఇవ్వాలని కామేశ్వరాస్త నిర్దగ్ధ అంటే భండాసురుని కామేశ్వరాస్త నిర్దగ్ధ భండాసుర శూన్యక రెండు పదాలు ఇవి. అంటే భండాసురుడినేమో కామేశ్వరాస్త్రం వేసి సంహరించేసింది. తర్వాత ఏం చేసింది, ఇతన్ని సంహరించే ముందర శూన్యకం అనేది ఇతని పట్టణం పేరు. అంటే అతని క్యాపిటల్ సిటీ, రాజధాని నగరం. భండాసురుడి యొక్క రాజధాని అయిన శూన్యక పట్టణాన్ని కూడా నిర్దగ్ధ, దాని శుభ్రంగా. రాక్షసులు పట్టణాల పేరు కూడా అలాంటివే పెట్టుకుంటారు వాళ్ళు. అమరావతి దేవతలకి అమరావతి ఆ పేరు వినటానికి, ఆ ఇంద్ర పదవికి, ఆ దేవతల దానికి అపురూపంగా ఉంది. ఇదేంటండి భండాసురుడు శూన్యక రాక్షసులే మరి దేవతలు. ఎక్కడ వాడి పేరే బండు, బండ కదా. వాడికి శూన్యకం, వాడి రాజధాని. అందుకే కానీ వాడికి రాక్షస బలం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వాడిని సంహరించడానికి అమ్మవారు మహాగణేశ నిర్భిన్న విఘ్నేంద్ర ప్రచిత, మళ్ళీనేమో మహాపాశుపతాస్త్ర నిర్దగ్ధాసుర సైనిక, ఇప్పుడు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ భండాసుర శూన్యక. మొత్తానికి ఇవాళ అమ్మవారు విజయం చేసినటువంటి రాక్షస వధని మనం చెప్పుకున్నామండి. చాలా ప్రత్యేకమైన దినం. సమస్త జనాలు కూడా ఆ ఎండలకి తాళలేక
బగబగలాడిపోయిన వాళ్ళంతా తొలకరి జల్లులతో శాంతపడేది. అలాగే భండాసురుడి యొక్క ఆ దుర్మార్గానికి బలైపోయిన దేవతలందరూ కూడా శాంతించి ఆ తొలకరి జల్లులు అమ్మవారు కురిపించినట్టుగా చాలా వాళ్ళు ఊపిరి తీసుకున్నారు. అందరూ హాయిగా ఉండి తర్వాత నామం మనకేమొస్తుందంటే మనం అది కూడా చెప్పుకుందాం శ్రీలక్ష్మి గారు. ఎప్పుడైతే అమ్మవారు చక్కగా ఇలా భండుణ్ణి వధించిందో వెంటనే బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవ, అద్భుతమైన నామం ఇది. 66వ నామం అండి. బ్రహ్మ, ఉపేంద్రుడు, మహేంద్రుడు, ఇంకా దేవతలు అంటే బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవ. ఇంత భండాసురుణ్ణి అమ్మవారు వధించి విజయయాత్ర పూర్తి చేసుకుని వచ్చినందుకు ఇంద్రుడు, మహేంద్రుడు, ఇంకా దేవతలు, ఋషులు, సిద్ధులు, సాధ్యులు, ఇంకా ఉరగలు, నాగులు, అశ్వినులు, ఎంతమంది దేవతలు 33 కోట్ల మంది దేవతలు వచ్చేసారు. రకరకాల అంటే చారణులు, మళ్ళీ అప్సరసలు, వీళ్ళందరూ ఉంటారండి. కుబేరులు, మళ్ళీ కేచరులు, రకరకాల దేవతలు. సెట్లు మనకి ఎన్ని ఉంటాయి, వీళ్ళందరూ దేవతల సెట్లు అనమాట. చిన్న చిన్న దేవతలు వీళ్ళందరూ. సిద్ధ, సాధ్య, ఖగ, కేచర, నగాది దేవతలు అని చెప్తారు. సిద్ధులు, సాధ్యులు, కేచరం ఆకాశచారం చేసేవారు అనమాట. మళ్ళీ నాగులు అపాతాల లోకంలో ఉండేవారు. ఉరగలు పడగెత్తి వచ్చేవాళ్ళు. మళ్ళీ గంధర్వులు, అప్సరసలు, దేవతాగణాలు, ఋషిగణాలు, సిద్ధగణాలు, యోగగణాలు, ఎంతమంది ఉంటారో అమ్మవారు. మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత. ఎన్ని యోగులు, ఎన్ని గణాలు, అందరూ కూడా వచ్చి దేవ సంస్కృత వైభవ. అమ్మవారు చక్కగా భండాసుడిని వధించి ఆ విజయయాత్ర పూర్తి చేసుకొని వస్తే ఎంతమంది సంతోషించారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ దేవతలందరూ కూడా ఆవిడ యొక్క వైభవాన్ని స్తుతించడం మొదలుపెట్టారట. రావణాసురుడు వధయ్యాక రాముడు వస్తే అయోధ్య ప్రజలందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇలాగే స్వాగతం పలికారట ఆయనకి. నిజమే కదా. ఎప్పుడైనా రాక్షస సంహారానికి అంతే కదండి, హారతులు పడతారు కదా హారతులు పడతారు. బాధలు అవన్నీ తట్టుకోలేక అల్లాడిపోయాడు. అది జయించుకొచ్చారు అంటే వాళ్ళకి ఎన్నో హారతులు పడతారు. అలాగే దేవతల పూల మీద నడిపిస్తూ ఉంటారు. చాలా సంబరాలు, ఎన్నో సంబరాలు చేసుకుంటారు. ఆవిడ భండాసురుడిని వధించింది. ఆ శుభవార్త విన్న దేవతలందరూ కూడా దేవ సంస్థ వైభవ అమ్మవారిని, ఆవిడ యొక్క వైభవాన్ని అంటే లలితా వైభవం ఉంది కదా మనకి, ఆ శ్రీమాత వైభవాన్ని వేణోళ్ళ కొనియాడారనమాట వాళ్ళందరూ కూడా. దాంతో ఇక్కడితో మనకి భండాసురుడితో శ్రీమాత చేసినటువంటి యుద్ధ వర్ణనంతా పూర్తి అయిపోయింది మనకి. నాకు ఇంకొక చక్కటి స్ఫూర్తి కూడా వచ్చిందండి. చెప్పండి. మన లలితా సహస్రనామాల్లో నామాల్ని ఇంత వివరంగా తెలుసుకుంటాం చాలా అద్భుతంగా ఉందండి. ఎంతంటే ఆ నామం చెప్తేనే అదంతా కళ్ళకు కట్టట్టుగా మనకి. మన చాగంటి గారు, సామవేదం గారు, గరికపాటి గారు, వద్దిపర్తి గారు వీళ్ళందరూ కూడా అంటున్నారు అర్థం తెలుసుకొని చదవండి, అర్థం తెలుసుకొని చదవండి. ఇంత చక్కటి అర్థ వివరణ చెప్తున్నారు అంటే మా పుణ్యం అనుకోవాలి. ఇదంతా మనకి ఆ కంచి కామాక్షి యొక్క ఆశీస్సులేనండి, మనకి అంతకన్నా ఏమీ లేదు. ఇలా కూర్చొని ఇంత చక్కటి చర్చలు నేను చేయగలుగుతున్నానంటే మీ యాజమాన్యానికి, ఆ కంచి కామాక్షి దేవికి నేను ఎప్పుడూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఉంటాను. నాకు ఇంత చక్కటి అవకాశం, ఇంత చక్కటి సదాశివ కుటుంబ ప్రేక్షకులు, యాజమాన్యం రూపంలో మహాలక్ష్మిలాగా కూర్చున్న శ్రీలక్ష్మి గారు, ఇదంతా కూడా ఏంటంటే ఈ కంచి కామాక్షి ఆశీస్సులు తప్ప మరోటి కాదండి. అంతే. ఆ అదృష్టానికి మనం ఇద్దరం కూడా పుణ్యం చేసుకుని ఈ ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూర్చున్నాం. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి సదా కృతజ్ఞతలు. సదా కృతజ్ఞతలు. అమ్మ కామాక్షి వారి పేరు చెప్దామండి మనం. బొప్పన శశికాంత్ గారికి మనము ఎన్నో రకాలుగా రుణపడి ఉన్నాము. వారు సారథ్యంలో, యాజమాన్యంలో అద్భుతంగా ముందుకెళ్తున్నటువంటి ఈ తెలుగు క్యాపిటల్ భక్తి టీవీని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా వారి సహాయ సహకారాలు మాకు పరిపూర్ణంగా ఉంటాయి. ఇంకా మేము అడిగిన దానికన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువగానే మాకు సహాయ సహకారాలు వారు ఇస్తూ ఉంటారు. సో బొప్పన శశికాంత్ గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ మా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని వారికి సవినయంగా మేము మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీరు చెప్పిన బొప్పన శశికాంత్ నాకు పుత్రుడిగా పుట్టడం నాకు ఎన్ని జన్మల పూర్వపుణ్యమో అనుకుంటున్నాను. అంతేనండి, అంతే. నాకు ఇలాంటి అవకాశాన్ని ఇస్తున్నందుకు చాలా చాలా సంతోషిస్తున్నానండి. నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చినట్టుగానే ఉంది. తల్లి రుణం తీర్చుకునే తనయులు తక్కువ ఉంటారు, కానీ బొప్పన శశికాంత్ గారు, శ్రీలక్ష్మి గారి గర్భసుక్తి ముక్తాఫలం వారు.
ఆ తల్లి రుణం తీర్చుకునేందుకు వారి నోటెంబడ ఏది వస్తే అది మన్నాటికల్లా అది అక్కడ ప్రత్యక్షంగా ఉంటుంది అంతే. అంటే నేను ఇది కళ్ళతో చూసి చెప్తున్నా, ఎవరో చెప్తే ఆ నోట వినటం కాదు. శ్రీలక్ష్మి గారు ఇవాళ నాతో ఒక మాట చెప్తారు, అది తెల్లారికి వచ్చేసి ఉంటుంది స్టూడియోలో. ఏమిటంటే మా అబ్బాయి తెప్పించేశాడండి అంటారు. అంటే శశికాంత్ గారు పూర్వజన్మ సుకృతంతో జన్మించినటువంటి ఒక చక్కటి సమగ్ర పురుషాకార యువకుడు. అతను తల్లి రుణం తీర్చుకోవటంలో అలనాటి శంకరాచార్యులతో మనం పోల్చడం అధికం ఏం కాదు. ఈ రోజుల్లో తల్లిని ఇంతగా గౌరవించి ఆ తల్లి అడుగు పెట్టిన తర్వాతనే ఏదన్నా వారి కార్యక్రమం చేపట్టడం కూడా నా కళ్ళతో నేను చూస్తూ ఉంటాను ఇక్కడ. అందుకని తల్లిని ఇంతగా గౌరవించి తల్లి యొక్క అభిరుచి తెలిసి ఆ వయసులో ఆవిడకి ఏ శాంతి కావాలి, ఎటువంటి మనశ్శాంతి కార్యక్రమాలు ఆవిడకి ఇస్తే ఆవిడ సంతోషంగా ఉంటుంది, ఇవన్నీ కూడా వారు యోచించి తల్లిని సంతోష పెట్టడానికే తను చాలా మటుకు ప్రయత్నం చేస్తాడు. అంటే చాలా బిజియెస్ట్ అడ్వకేట్ అయినప్పటికీ కూడా తన వృత్తిని కూడా పక్కన పెట్టి తల్లిని సంతోష పెడుతూ ఉంటారు వారు. ఇది నేను కళ్ళతో చూసిన వ్యవహారం కనుక మీకు చెప్పగలుగుతున్నాను ఇంత గట్టిగా. వారు మన ఛానల్కి యజమాని అవ్వటం మనందరి అదృష్టము. ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి వెనకున్న రథసారథి ఎవరంటే పొప్పన శశికాంత్ గారు. వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంతా అమ్మదయ్య అండి, అంతా అమ్మదయ్య. అందరి పిల్లలు కూడా తల్లిని బాగా చూడాలండి. శశికాంత్ గారు లాంటి వాళ్ళని నలుగురిని చూస్తే వారికి తల్లుల్ని ఎలా చూసుకోవాలి అనే ఒక అవగాహన ఏర్పడుతుంది. అంటే ఎవరైనా కాస్త తల్లుల పట్ల కొంచెం భేదాభిప్రాయాలతో ఉంటే అవి సర్దుకుపోతూ తల్లుల్ని ఎలా సంతోషపెట్టాలి, వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు తల్లిదండ్రుల్ని ఎలా ఆనందంగా ఉంచాలనే విషయం తెలుస్తుంది. ఇలా నలుగురితో పరిచయాలు మాటలు ఉన్నప్పుడే సమాజంలో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకి. అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో పవిత్ర గ్రంథము ఎవరింటికి వెళ్తుందో, అమ్మవారి రూపేణ ఎవరింటికి వెళ్తుందో తెలియచేయండి. తప్పకుండానండి. ఈ రంగురంగుల కాగితాల్లో ఆ అదృష్ట వ్యక్తి దాక్కొని ఉంటారు ఎప్పుడు కూడాను. మనం చూద్దాం ఎవరికో ఇవాళ. ఇవాళ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైన వారు జి పద్మావతి, హైదరాబాద్ అండి. జి పద్మావతి, హైదరాబాద్. పద్మావతి గారు, మీరు హైదరాబాదే కనుక త్వరలో మీకు యాజమాన్యం వారి పుస్తకాన్ని అందజేస్తారు. ఈ పుణ్యగ్రంథం మీరు అందుకోగానే, ఇది పుణ్యగ్రంథం అని మేము ఎందుకు చెప్తున్నాం అంటే దీంట్లో ఉన్నవన్నీ పుణ్యనామాలే, మోక్ష సాధనకి పనికొచ్చేటువంటి మహత్తరమైన సహస్రనామావళి, రహస్య సహస్రనామావళిని మీకు పుస్తక రూపంలో మేము అందజేస్తున్నాము. మనసు పెట్టి చదివినా, మనసు పెట్టకుండా చదివినా ఆ నామం మన నోటి వెంట వస్తేనే పుణ్యం. ఆ పుణ్యం వల్ల మనకి సంకల్ప సిద్ధులు కూడా కలుగుతాయి. అంతే కదండి. మీరు మనసులో ఏది అనుకుంటే అది ఆ కామ్యం అనేది అలా తీరిపోతుంది. ఈ నామాల్లో ఉన్న మహత్యం అటువంటిది. అందుకని పద్మావతి గారు, ఈ పుణ్యగ్రంథాన్ని మీరు అందుకున్న తర్వాత యథావిధిగా ఎర్రటి బట్టలో చుట్టి దేవుడి మందిరంలో పెట్టుకొని వీలున్నప్పుడు చక్కగా మీ కోరిక ఏదో దానికి తగ్గ నామాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని రోజు 108 సార్లు అక్షమాలతో చక్కగా మీరు పారాయణ చేయండి. మీ కోరికలన్నీ తప్పనిసరిగా తీరుతాయి. శ్రీమాత్రే నమః. ఇది మనం చెప్పే విషయం కాదండి, వసిన్యాది వాగ్దేవతలే చెప్పారు అమ్మవారి గురించి. ఆవి నామాలు మహత్యాలు వారే చెప్పారు. ఉత్తర పీఠికలో ఉంది అంటున్నారు. అది కూడా మాకు ఒకసారి వివరించండి. తప్పకుండానండి. అసలు మనం దాంట్లో ఉన్న విషయాలన్నీ ఒక 5-6 ఎపిసోడ్స్ చెప్పుకోవాలి. అమ్మవారిని ఎప్పుడు ధ్యానించాలి, ఏ తిథుల్లో ధ్యానించాలి, ఎలా ధ్యానిస్తే అమ్మవారు ఎలా సంతోషిస్తుంది, దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. మరి మాకు అందించాలి కదండి. తప్పనిసరిగానండి. లలితా సహస్రం పూర్తయిన తర్వాత మనం పూర్వపీఠిక, ఉత్తరపీఠిక 2 పూర్తి చేయాలి కదా. ఇప్పుడు ఈ పీఠిక అవుతుంది, నెక్స్ట్ ఆ పీఠిక కూడా మనం వెళ్దాం తప్పనిసరిగా. ఎందుకంటే మనదే ఒక కామాక్షి పీఠిక కదా. తప్పనిసరిగా చేద్దామండి. శ్రీమాత్రే నమః. పద్మావతి గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాయండి. చూడగానే వ్రాయండి, పుస్తకం రాలేదు అనుకోవద్దు. మీరు అడ్రస్ పంపిస్తేనే మేము పంపించగలుగుతాము. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీరు అడ్రస్ పంపించగానే మీకు పుస్తకం పంపిస్తారు. శ్రీమాత్రే నమః.